హాయ్ గచ్చియాకుట ఎపిసోడ్ 5 మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్స్ ని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్ లోనే జంకా కనిపిస్తాడు. తనకి పక్కన ఉన్న రూమ్ లో నుంచి సౌండ్స్ వినిపిస్తాయి. వెంటనే వెళ్లి డోర్ ని ఓపెన్ చేస్తే లోపల ఉన్న క్లీనర్స్ మొత్తం దావత్ చేసుకుంటూ ఉంటారు. వెంటనే రియో దగ్గరికి వెళ్లి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటాడు. అప్పుడు రియో రూడో కోసం మేము వెల్కమ్ పార్టీని ఏర్పాటు చేశాం అంటుంది. కానీ జంకా రూడోని చూస్తే రూడో టేబుల్ మీద పడుకొని కనిపిస్తాడు. అప్పుడే రియో వాడు నిన్న జరిగిన ఫైట్ లో తన పవర్ ని ఉపయోగించలేదు, అందుకే కొంచెం అప్సెట్ లో ఉన్నాడు అంటుంది. అప్పుడే జంకా నిన్నటి ఫైట్ గురించి అడుగుతాడు. అప్పుడు రియో చెప్తుంది, మాకు ఎదురుగా ఒక చెత్త మాన్స్టర్ వచ్చింది. కాకపోతే ఆ చెత్త మాన్స్టర్ అనిమా పవర్ వల్ల జనరేట్ అవ్వలేదు, ఒక ఆబ్జెక్ట్ వల్ల తయారైంది. ఇదే దాని వైటల్ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటా, అందుకే అది చాలా శక్తివంతంగా ఉంది అంటుంది. ఆ మాట వినగానే జంకా కూడా ఆలోచిస్తుంటాడు. ఆ విషయం గురించి మాకు తెలియగానే మైండ్ పని చేయలేదు, ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటున్నాం. అలాగే కొంతసేపట్లో ఎంజన్ కూడా ఇక్కడికి రాబోతున్నాడు అంటుంది. ఆ పార్టీలో క్రిస్ కూడా రూడో దగ్గరికి వెళ్లి, నువ్వు నిన్న చాలా మంచి పని చేశావు, ఫోలో అనే మా మెంబర్ ని కూడా కాపాడావు, నువ్వు ఇంత మంచి పని చేసి అలా ముడుచుకొని ఎందుకు కూర్చున్నావు అంటాడు. అప్పుడు రూడో, అది తప్ప నేనేం చేయలేదు, మీరే నన్ను కాపాడి తీసుకువచ్చారు, నేను పైన ఉన్నప్పుడు కూడా ఇలాగే చేశాను, ప్రతిసారి ఎవరినో ఒకరిని తంతాను, కానీ లాస్ట్ కి రెక్టో వచ్చి నన్ను కాపాడతాడు. నిన్న జరిగిన ఫైట్ లో అన్ని మూసుకొని కూర్చోవాల్సింది, కానీ అది కూడా నేను చేయలేకపోయాను. ఇప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను పైకి వెళ్లిపోవాలి అంటాడు. అయినా కూడా గ్రీస్ తనకి థ్యాంక్స్ చెప్తాడు. ఇప్పటి వరకున్న మొత్తం క్లీనర్స్ ఎవ్వరు మాతో ఇంత ఫ్రీగా లేరు, మర్యాద ఇచ్చి అస్సలు మాట్లాడరు, నువ్వే మాతో ఇంత మంచిగా మాట్లాడావు అంటాడు. ఫాలోని ఈ టీంలో ఎందుకు చేర్చుకున్నావంటే తను చెత్త మాన్స్టర్స్ తో పోరాడి చంపాలని ఆశపడుతున్నాడు, కాకపోతే తన దగ్గర పవర్ లేదు కాబట్టి తను అది చెయ్యలేడు. కానీ ఇప్పటి నుంచి తను ఒక వస్తువుని తన దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటున్నాడు, ఎప్పుడైనా తనకి స్పెషల్ పవర్ వస్తుందని ఆశతో, అది వస్తే తను సంతోషంగా జీవిస్తాడు అంటాడు. ఇక్కడ ఉన్న అందరికీ సపోర్టర్స్ వల్ల కూడా మంచి జరుగుతుంది, వాళ్ళు కూడా హెల్ప్ చేయగలుగుతారని తెలియాలి అంటాడు. అలాగే రూడోని అడుగుతాడు, నువ్వు పైన ఉన్నప్పుడు ఏం చేసేవాడివి అని. కానీ రూడో ఏమీ చెప్పలేకపోతాడు. అప్పుడే గ్రీస్ తన మీద చెయ్యి పెట్టి, నీ మీద నీకు నమ్మకం ఉంచుకో, అంత మంచే జరుగుతుంది అంటాడు. ఆ లోపే ఎంజన్ అక్కడికి వస్తాడు. ఎంజన్ రూడోని అడుగుతాడు, ఎరా ఏదైనా తిన్నావా అని. అలాగే గ్రీస్, ఇంజన్, జంకా ముగ్గురు వాళ్ళతో పాటు కలిసి తినడానికి రూడోని పిలుస్తారు. అలా రూడో కూడా వాళ్ళతో కలిసి తింటాడు. తర్వాత మనకి జాబ్ అనేవాడు కనిపిస్తాడు. వాడు గోడ మీద పెయింటింగ్స్ ని వేస్తూ ఉంటాడు. అప్పుడే మనకి ఇంతకు ముందు రూడోని కిడ్నాప్ చేసిన వ్యక్తి కూడా కనిపిస్తాడు. తను ఎవరో తెలియని వ్యక్తికి రూడో గురించి అన్ని విషయాలు చెప్పేస్తాడు. కానీ ఆ తెలియని వ్యక్తి అతన్ని దారుణంగా చంపేస్తాడు. అలా అతన్ని చంపి ఇది రూడో కోసం మంచి గిఫ్టే అవుతుంది అంటాడు. తర్వాత సేమ్యో తన చైర్ లో వచ్చి కూర్చొని అక్కడ ఉన్న టెలిఫోన్ ని అదే పనిగా చూస్తుంటుంది. అలా టెలిఫోన్ రింగ్ అవగానే దాన్ని ఎత్తి మాట్లాడుతుంది. ఆ ఫోన్ ద్వారా వాళ్ళకి కొత్త మిషన్ వస్తుంది. అలా వెంటనే క్లీనర్స్ టీం మిషన్ కోసం రెడీ అవుతారు. వాళ్ళతో పాటు రూడో కూడా ఉంటాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు, రూడో అఫీషియల్ గా క్లీనర్ కాలేదు కదా, తనని మేమెందుకు తీసుకువెళ్ళాలి అంటారు. అప్పుడు శామ్యో, ఎందుకంటే రూడోకి ఈ మిషన్ కి ఒక చిన్న కనెక్షన్ ఉంది, అందుకే తనని కూడా మీతో పాటు తీసుకువెళ్ళాలి అంటుంది. ఒక వ్యక్తి ఖరీదైన వస్తువుల్ని చెత్త నుండి తీసుకువస్తుంటే ఆ చెత్త మాన్స్టర్స్ వచ్చి ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఆ ఖరీదైన వస్తువుల్ని తీసుకువెళ్ళాయి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఆ మాన్స్టర్స్ ని చంపి ఆ ఖరీదైన వస్తువుల్ని తిరిగి తీసుకువచ్చి ఆ వ్యక్తికి ఇవ్వాలి. ఆ ఖరీదైన వస్తువు ఇంకేదో కాదు, పైనుంచి వచ్చిన ప్రాణాలతో ఉన్న మనిషి. ఆ మనిషిని మనం క్షేమంగా తీసుకువచ్చి ఆ వ్యక్తికి ఇచ్చేయాలి అంటుంది. ఇంత తక్కువ టైంలో ఇద్దరు పైనుంచి రావడం, అందులో ఇద్దరు ప్రాణాలతో ఉండడంతో రూడో అతన్ని కలిస్తే పైకి వెళ్ళడానికి ఏదైనా మార్గం దొరుకుతుంది అనుకుంటుంది. అప్పుడే రూడో అనుకుంటాడు, ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఏదో ఒక తలతిక్క పని చేసి పెద్ద పెంటనే చేస్తాను, కాకపోతే అక్కడికి వెళ్తే నాకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మిషన్ మీద తప్పకుండా తను వెళ్ళాలి అనుకుంటాడు. ఇప్పుడు ఈ టీమ్ తో పాటు ఎంజన్ వెళ్లాల్సింది, కాకపోతే ఎంజన్ వేరే పని మీద బయటికి వెళ్లడంతో ఎంజన్ శామ్యోకి చెప్తాడు, నా ప్లేస్ లో జంకాని పంపమని. ఆ మాట వినగానే జంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా అందరూ మిషన్ మీద బయలుదేరుతారు. అలా వెళ్తున్నప్పుడే రూడీ,
గ్రీస్ తో అంటాడు, ఇలాంటి ప్రమాదాల కోసం వెళ్తున్నప్పుడు మీతో వెపన్స్ ఎందుకు పెట్టుకోరు అని. దానికి గ్రీస్, నా 2 చేతులు చాలవా, ఇంకా వెపన్స్ ఎందుకు అంటాడు. అప్పుడే ఇంకో వ్యక్తి, గ్రీస్ దగ్గర ఒక పూజించే వస్తువు ఉంది, తను ఏదైనా మిషన్ మీద బయటికి వచ్చే ముందు దానికి పూజ చేసి వస్తాడు, ఎందుకంటే అక్కడ ఎవ్వరికీ ప్రమాదం జరగకూడదని అంటాడు. అప్పుడే గ్రీస్, అది నాకు తక్కువలో దొరికింది, అయినా పూజించడంలో ఎవరి ప్రాణాలు పోవు కదా, పూజిస్తే ఏం పోయింది అంటాడు. అప్పుడే వాళ్ళ వెనక ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి దగ్గర ఉన్నవాన్నే మాన్స్టర్స్ ఎత్తుకెళ్ళింది. ఇప్పుడు ఆ మాన్స్టర్స్ ని చంపి అక్కడ ఉన్నవాన్ని తీసుకువచ్చి ఇతనికి ఇవ్వాలి. ఆ వ్యక్తిని చూడగానే రూడో చాలా ప్రశ్నలు అడుగుతాడు. పైనుంచి పడ్డవాడు ఎలా ఉన్నాడు, వాడితో నువ్వేమైనా మాట్లాడావా అని. కానీ ఆ వ్యక్తి మాత్రం, పడ్డవాడు స్పృహలో లేడు, నేను తీసుకువస్తుంటే ఆ మాన్స్టర్స్ ఎత్తుకెళ్లిపోయాయి అంటాడు. అప్పుడే రూడో, మేము వాడిని తీసుకువచ్చి నీకిస్తే నువ్వు వాడిని అమ్మేయాలనుకుంటున్నావు కదా అంటాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం, అచ్చచ్చచ్చా, నేను అలా అనుకోవడం లేదు, అతనికి ఏమైనా అవుతుందేమో అని నేను బాధపడుతున్నాను అంటాడు. అప్పుడే జంకా వాళ్ళు అనుకుంటారు, ఒక మాన్స్టర్ ఒక వ్యక్తిని ఎందుకు కిడ్నాప్ చేస్తుంది, ఇదంతా వింటుంటే నాకేదో తేడా కొడుతుంది సీనా అనుకుంటాడు. కానీ అప్పుడే ఆ వ్యక్తి, ఆ మాన్స్టర్ ఒక బిల్డింగ్ లోపలికి వెళ్ళిందని ఎదురుగా ఉన్న బిల్డింగ్ ని చూపిస్తాడు. వెంటనే వీళ్ళందరూ ఆ బిల్డింగ్ లోపలికి వస్తారు. లోపలికి రాగానే ఎదురుగా కుర్చీపై ఎవరో కూర్చొని కనిపిస్తారు. వెనుక నుంచి ఆ వ్యక్తి వీళ్ళని ముందుకు తోస్తూ, ఆ కుర్చీలో ఉన్న వ్యక్తే పైనుంచి పడింది, మీరు వెంటనే అతన్ని తీసుకురండి అంటాడు. వీళ్ళు ముందుకు వస్తూ ఉంటే ఒక ట్రాప్ లో ఇరుక్కుపోతారు. అలా పై ఫ్లోర్ నుంచి బేస్మెంట్ లోకి పడిపోతారు. నిజానికి ఇదంతా ఒక ట్రాప్ అయి ఉంటుంది. వాళ్ళని తీసుకువచ్చిన వ్యక్తి కూడా మట్టిలాగా మారి అక్కడే గాల్లో కలిసిపోతాడు. అంతలో వీళ్ళ ముందుకి 2 రైడర్స్ వస్తారు. వాళ్ళని చూడగానే జంకా అనుకుంటాడు, ఇదంతా ఈ రైడర్స్ ప్లానే అని, వాళ్ళకి రూడో కావాలి కాబట్టి ఇక్కడి వరకు రప్పించారు అనుకుంటారు. అప్పుడే గ్రీస్ రూడోతో చెప్తాడు, వీళ్ళని రైడర్స్ అంటారు, వీళ్ళలో చాలా మంది ఒక గ్రూప్ గా ఉన్నారు, ఇంతకు ముందు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు చాలా పెద్ద పెద్దవే చేస్తున్నారు. ఇక్కడ భయపడాల్సిన విషయం ఏంటంటే ఈ రైడర్స్ అందరితో పవర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా గివర్సే. అప్పుడే గ్రీస్ మిగతా వాళ్ళతో అంటాడు, మీరు బయటికి వెళ్ళడానికి దారిని వెతకండి, నేను రూడోని ప్రొటెక్ట్ చేస్తాను, జంకా ఆ రైడర్స్ తో ఫైట్ చేస్తాడు అని. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు దారిని వెతకడానికి ముందుకు పరిగెడతారు. అలా వెళ్తున్నప్పుడు రూడో గ్రీస్ తో అంటాడు, నేను కూడా వాళ్ళతో ఫైట్ చేయగలను అని. కానీ గ్రీస్ మాత్రం, నువ్వు ఇంతకుముందు చూసిన వాళ్ళలా వీళ్ళు కాదు, వీళ్ళు చాలా పవర్ఫుల్, నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి పారిపోవడం గురించే ఆలోచించాలి అంటాడు. ఇక్కడ జంకా ఆ రైడర్స్ తో మాట్లాడుతూ, పైనుంచి వచ్చిన వాళ్ళ వెనక మీరెందుకు పడ్డారు, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి పైసలు ఎక్కువ ఇస్తున్నారా అంటాడు. అప్పుడే ఒక రైడర్, అంత సీన్ లేదు, మేము వాడిని అమ్మాలనుకోవడం లేదు, పైని ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, ఇప్పుడు రూడో ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి వాడికంటే బాగా మాకు ఎవరు చెప్తారు, పైనుంచి దూకినా సరే వాడు ప్రాణాలతో ఉన్నాడు కదా అంటారు. అంతలో కొన్ని మట్టితో తయారైన బొమ్మలు అక్కడికి వచ్చి జంకాపై అటాక్ చేయడానికి వెళ్తాయి. అప్పుడే తను అనుకుంటాడు, ఇది ఒక రైడర్ పవర్ అని. ఇంతకు ముందు వీళ్ళని ఇక్కడికి తీసుకువచ్చిన వ్యక్తి కూడా ఈ మట్టితో తయారైన బొమ్మనే. ఈ బొమ్మలనైతే జంకా ఈజీగా ఎదిరించగలడు, కాకపోతే ఈ బొమ్మల లోపలనే ఒక నిజమైన రైడర్ దాగున్నాడు, వాణ్ణి కనిపెట్టి వాడి మీద అటాక్ చేయాలి. అప్పుడే ఆ దాక్కుని ఉన్న రైడర్ సడన్ గా జాంకా మీద అటాక్ చేసి కింద పడేస్తాడు. అలాగే ఆ రైడర్ అంటాడు, జాంకాకి మనుషులతో పోరాడడం రాదనుకుంటా, ఎప్పుడు మాన్స్టర్ తోనే పోరాడావు కదా, ఇప్పుడు మా చేతిలో ఓడిపోతావు అని. ఆ రైడర్ మళ్ళీ మట్టితో చేసిన ఆ బొమ్మల మధ్య దాక్కుని నాన్ స్టాప్ గా జాంకా మీద అటాక్ చేస్తుంది. దాంతో మనోడు వీక్ అయిపోతాడు. ఈ రైడర్స్ ఇప్పుడు పక్కా ప్లాన్ వేసుకుంటారు, కింద ఉన్న నేలను కూడా మట్టిలాగా మార్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు జంకాని చంపేస్తే మిగిలిన వాళ్ళని ఈజీగా చంపొచ్చు, రూడోని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవచ్చు అనుకుంటారు. అప్పుడే జంకా పైకి లేస్తాడు. తనకి మొత్తం ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రైడర్ తో కొంతసేపు నువ్వు నోరు మూసుకుంటావా, ఆ ఆడ రైడర్ ఈ మట్టిని కంట్రోల్ చేస్తుంటే ఆ బొమ్మల మధ్య ఈ మొగ రైడర్ దాక్కుని జంకాపై అటాక్ చేస్తున్నాడు. ఆ మేల్ రైడర్ పెద్ద పెద్ద చెప్పుల్ని వేసుకుని ఉంటాడు, తనకి మట్టి తాకకుండా ఉండడానికి. ఆ మట్టి తాకితే తను కూడా ఆ మట్టిలోకి జారిపోతాడు కాబట్టి. ఇదంతా ఆ రైడర్ కి చెప్పగానే ఆ రైడర్ కి చాలా కోపం వస్తుంది. అలాగే జంకా అంటాడు, నాకు మనుషులతో పోరాడడం అలవాటు లేదు, కానీ నా వెపన్ గురించి నాకు బాగా తెలుసు, దాన్ని అర్థం చేసుకోవడానికి నేను రాత్రింబగలు శ్రమించాను. అలా చెప్తూ తన వెపన్ ని భూమికేసి తగిలించగానే పెద్దగా వైబ్రేషన్ వస్తుంది. దానివల్ల ఏ బొమ్మలు నకిలీవి, అందులో దాక్కున్న ఒరిజినల్ రైడర్ ఎవరు అని తనకి ఈజీగా తెలిసిపోతుంది. వెంటనే 2 రైడర్స్ పై ఒకేసారి
అటాక్ చేసి వాళ్ళని దెబ్బ కొడతాడు. వాళ్ళు కింద పడిపోగానే వాళ్ళ మాయతో సృష్టించిన ఆ బొమ్మలు కూడా నాశనం అయిపోతాయి. అప్పుడే జంకా అనుకుంటాడు వీళ్ళంటే ఇంత వీక్ గా ఉన్నారు, ఒకే దెబ్బకి కింద పడిపోయారు అని. అప్పుడే తనకి ఒక వాయిస్ వినిపిస్తుంది, ఇప్పుడు నువ్వు కూడా ఒకే దెబ్బకి చనిపోతావు అని. అప్పుడే మనకి గుర్తు తెలియని వ్యక్తి కనిపిస్తాడు. ఈ వ్యక్తే రూడోని వెతికేది. అలా ఎపిసోడ్ 5 ముగుస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.